ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం 2.0. లైకా సంస్థ సుమారు 550 కోట్లతో రూపొందించింది ఈ మూవీని. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య ఈ రోజున విడుదలైంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియర్ షోలు యుఎస్ లో పడ్డాయి. ఈ మూవీ యుఎస్ఏ రైట్స్ ప్రైమ్ మీడియా సంస్థ దక్కించుకుంది. ఈ రిపోర్టుకి బాహుబలి రిపోర్టుకి అప్పుడే కంపారిజన్స్ మొదలైపోయాయి. బాహుబలి 2 సినిమా విడుదలకు ముందే ప్రీ టికెట్ సేల్స్ $3 మిలియన్ల మేర జరిగింది. యుఎస్ఏ ప్రీమియర్స్ ద్వారా $3.5 మిలియన్ వసూలు చేసింది. దీని 2.0 చిత్రం అధిగమిస్తుందని అంతా భావించారు. అయితే బుధవారం యుఎస్ఏ వ్యాప్తంగా వేసిన ప్రీమియర్ షోలకు ఆశించిన మేర ఆదరణ లభించలేదట. అందుకే యుఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా కలెక్షన్ల వివరాలు బయటకు వెల్లడించలేదనే టాక్ వినిపిస్తోంది. యుఎస్ఏ ఆడియన్స్ 3D సినిమాలు నార్మల్ రేటుకే చూస్తుంటారు. అయితే రజనీ 2.0 మూవీకి మాత్రం వారు $30 వెచ్చించాల్సి వస్తోందట. అందుకే ప్రీమియర్ షోలకు ఆదరణ తగ్గిందని, ప్రీ టికెట్ సేల్స్ అక్కడ తక్కువగా జరగడానికి కారణం కూడా అదేనంటున్నారు. అయితే యుఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రైమ్ మీడియా వాదన మరోలా ఉంది. ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు సరిగా జరగలేదని, ఫస్ట్ డే నుంచి అంతా సక్రమంగా ఉంటుందని ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు ఇండియాలో 2.0 టికెట్ సేల్స్ అదిరిపోతున్నాయి. బుక్ మై షో ద్వారా 1 మిలియన్, పేటీఎం ద్వారా 1.25 మిలియన్ టికెట్స్ అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి 2.0 సినిమాపై భారతీయ ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.